తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఎవరమ్మా ఎవరమ్మా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆ శివుడే వచ్చి పుట్టాడు తల్లి, చూడు. నాకంటూ సొంతం ఎవరూ లేరు. నే తల్లిగో సోడని వల్ల కాడి బిడ్డరే. ఈ శవాలతోటే నా జీవితం.
నా భూమికి స్వామికి కావలసిన ఇది చెప్పేందుకను చచ్చిపోయావు. ఈ ఎర్రోని వదిలేసిపోయావు. ఏం కమలా బాగున్నావా? ఒక 10 రూపాయలు పట్టలేవు. చిల్లరగా ఇవ్వకూడదా? నేనేమన్నా బ్యాంక్ పెట్టుకున్నాను? చిల్లర ఉంటే నీకు 100 రూపాయల నోటు ఎందుకు ఇస్తాను? ఉంటుంది చూడు. సరే గాని బ్రాందీ కదా కొడతావు, ఇప్పుడేమైంది? అరే పో కమలా, నాకు వచ్చే సంపాదనకు అదొకట. 3 నెలల కిందట మినీ క్వార్టర్ ఒకటి వచ్చేది, ఇప్పుడు అది రావటం లేదు. ఇంకేం చేయను, ఇదే దిక్కు. అక్క 2 పొట్లాలు ఇవ్వు. చదువుకుంటున్నారా? నేనేమన్నా వెళ్ళు. ఇవ్వక్క. అక్కలేదు గిక్కలేదు, గంజాయి తాగే మొహాలు చూడు. బళ్ళు లాగుతున్నారా, రిక్షాలు లాగుతున్నారా? వాళ్ళంటే ఒళ్ళు నొప్పులు తగ్గడానికి పీలుస్తారు, మీకేం పోయాకలమాట? ఏయ్ నీతులు చెప్పొద్దు, డబ్బులు ఇస్తున్నాగా ఇవ్వు. చెప్పుతో కొడతాను పరా. ఏయ్ మర్యాదగా మాట్లాడు. మర్యాద? మీకు ఉన్న మర్యాద? ఈ వయసులో గంజాయి అరే కావాల్సిందా? వదిలే కమలా, బట్టలో కలిసిపోయి ఉన్నా కదా, అనుభవించేసి పోనే. పడిచి, పడి. మొహాలు చూడు, మూతి మీద మేసం కూడా మలవలేదు. గంజాయి కావాలట, గంజాయి. హ! ఏంట్రా ఒరే, ఇడు అలకాట్లో ఉండేవాడు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చాడు? బడికి నెట్టేయండి, పోరా ఇక్కడి నుంచి. వీడిని తన్ని తరిమేయండి. రే ఇలా చూడు, నువ్వు ఇక్కడికి రాకూడదు. అదిగో అక్కడికి వెళ్ళి తిను పో. వెళ్ళమని చెప్తున్నాను కదా, చెప్పేది నీకే. పోరా ఇక్కడి నుంచి. ఏంటి అలా చూస్తావేరా, బయటికి చూసామండి. ఇదేమన్నా నీ అత్తగారులు అనుకుంటున్నావా? వాళ్ళు అలా కొట్టుకుంటూ ఉన్నారు, చూస్తూ ఊరుకుంటారంటే అలా ఆఫ్ చేయండి.
అక్క నువ్వు కూడా నన్నే కొడతావేంటక్క? వాడు ఎట్టాడు తెలుసా? వాడి పాటికి వాడు లోపలికి వచ్చేస్తున్నాడు. చూసిన జాగ్రత్త పండే పండే అమ్మంటే అందుకేగా హోటల్ పెట్టుకున్నారు. ఏమయ్యా నువ్వేం పెద్ద మనిషివయ్యా, వీళ్ళు కొట్టుకుంటుంటే తమాషా చూస్తున్నావు. చాలా ఊరుకోమ్మా, వీడు తినేళ్ళిపోతాడు. ఈ ఎట్టోడు చిన్న బియ్యంతో హోటల్ నడుపుతున్నానని ఈ దరిద్ర ఊర్లో అందరూ తిట్టుకుంటారే. ఆ, ఈ దరిద్రపూర్లో నువ్వెందుకు హోటల్ పెట్టావు? దరిద్రపూరట. హ? ఆ, వీడు బతుకుండగానే చవం కంపు కొడుతున్నాడు, చస్తే ఇంకెంత కంపు కొడతాడో. ఏ భీమసేనా, అన్నమే కదా కావాలి, నాతో రా. రా. బండ వేధవ మొత్తం నాశనం చేసి వెళ్ళిపోయాడు. అరే అన్ని సర్దండ్రా. ఇలా నడి రోడ్లో గొడవ దిగామనుకో పోలీసుడు వచ్చి అందరినీ లాక్కుపోతాడు తెలుసా. తిను. అమ్మో ఊపిరిపోయేంత ఆకలా. హ, ఊళ్ళో ఎవరు చావలేదంటే నీ గతి అధోగతే. రే నీళ్ళేవు. అన్నా నన్ను కాస్త గుర్తుపెట్టుకో, తొందరలో నన్ను వాళ్ళకాడికి తీసుకొస్తారు. నా కట్టి కారేటప్పుడు లేచి నీళ్ళుకుంది అనుకో, కొట్ట మాకు గరమైతే చాలు కొడుకుండిపోతాను. ఇవ్వు ఇవ్వు ఇవ్వన్నా. గ్రీకు వీరుడు నరాకుమారుడు ఏయ్ ఏంటి పాపా ఒక్క క్షణం గుండె ఆగిపోయింది. మొహం చూడు మొహం, పక్కన నుంచి వెతుక్కుంటూ వచ్చాడు. పోవా అయ్యా మహానుభావ, అసలు నీకేం కావాలి? నీకు పని పడలేదా నా ప్రాణం? పనా? కలెక్టర్ ఉద్యోగం ఉంది, పోతావా? ఆ? అయ్యో నేనే ఇక్కడ పొట్లాలని బతుకుతున్నాను, నువ్వు వేరేనా? ఈ దరిద్ర పని వదిలేసి ఇంటి పనికి వెళదాం అనుకుంటే గంజాయి అమ్ముకునేదని ముద్ర వేస్తారు. నేనే దిక్కు తోచకల్లాడుతుంటే నీకు పని చూపించాలా? ఆ? ఎక్కడ దాకా బామ్మర్ దీంట్లో ఈ నా దేవుడే కాపాడాలి. వీడిని లాక్కురండ్రా, రారా. ఎంత డబ్బు తీసుకున్నావు? ఇచ్చింది పోలీసు వాళ్ళ నార్కోటిక్సా? వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవడం ఎంగిలి కొడు తినడం ఒకటేరా? అయ్యా అయ్యా మీకు ఆగట్టుకుంటానయ్యా, వాడిని వదిలేయండి అయ్యా. అయ్యా తెలియక తప్పు చేసాడు, వదిలేయండి అయ్యా. అయ్యా ఇంకెప్పుడు తప్పు చేయడం వదిలేయండి అయ్యా. అయ్యా అయ్యా వద్దయ్యా. చాలే వదిలేయండి, వదిలేయమని చెప్తున్నాను కదా, చచ్చేలా ఉన్నాడు. ఇక వీడు నా కళ్ళ ముందు ఉండకూడదు. ఏ లాయరు ఇలా రావయా. మన వాళ్ళందరినీ ఏ ఏ కేసుల్లో వెతుకుతున్నారో అవన్నీ వీడే చేశాడని పోలీసులకు అప్పగించు. రేయ్ ఒప్పుకుంటావా? ఒప్పుకుంటానయ్యా, ఒప్పుకుంటాను. వాడు ఒప్పుకుంటానన్నాడుగా, వదిలేయండి. ఎందుకు ఆవేశపడతారు? అసలే మీ ఆరోగ్యం బాగోలేదు. ఏయ్, ఛీ! రేయ్ వయసు అయిపోయింది అనుకోకండి, ఒక్కొక్కడిని నరికి పోగులు పెడతాను. మీరు తినే ప్రతి గింజ పైన నా పేరుంది. విశ్వాసంగా ఉండాలి. అయ్యగారా ఆ? నీకేం కావాలి? నువ్వు తీసుకెళ్ళి ఆ కాస్త సరుక్కి నా దగ్గరకు రావాలా?
అక్కడ అడిగి తీసుకోవచ్చుగా. ఆ, పని కోసం ఇప్పుడు చేస్తున్న పనికి ఏమైంది? నాకు కాదు ఇతనికి. ఇక్కడున్న వాళ్ళు నన్ను నట్టేట్లో ముంచేస్తారు. వీడొచ్చి లేవదీస్తాడా ఏంటి? పని అలా అనకండయ్యా. నా అలాగే ఇతను దిక్కుమొక్కు లేనివాడయ్యా. పుట్టిన దగ్గర నుంచి వలకట్లోనే ఉన్నాడు. పాపం ఊళ్ళో ఎవరు చేర్చుకోవడం లేదు. పోలీసులని డబ్బులని అలాంటివేవి ఇతనికి తెలియదు. ఇంకేం తెలుసు వీడికి? ఇప్పుడు ఏదో అన్నారుగా విశ్వాసం అని, అదొక్కటే తెలుసు. ఒక్కరోజు అన్నం పెట్టినందుకే కుక్కలాగా నా వెంట తిరుగుతున్నాడు. రే బామర్ది, ఆ, మధ్యాహ్నం పనికెళ్ళినప్పుడు వీడిని తీసుకుపోరా. అట్టగే బావా. అయ్యో అంత దూరం ఎందుకయ్యా? ఇక్కడ ఏదైనా చిన్న ఏ ఊరికి ఇసిగించుకో.